ఈ ధూపార్తిని చేత పట్టుకొని ధూపం వేయడానికి వెళ్ళిండో వెంటనే అతనికి నొసట కుష్ఠము పుట్టింది. దేవుని ఉగ్రతకు పాలైపోయిండు. వెంటనే కుష్ఠం వస్తే ఆ కుష్టి రోగుని ఎవరైనా ముట్టుకుంటారా? ఎవ్వరు ముట్టుకోరు. అంతవరకు రాజుగా, యాజకుడుగా, మరి ఊరంతా, రాజ్యమంతా పరిపాలించే వ్యక్తికి కుష్టి రోగం వచ్చింది. ఎందుకో తెలుసా? ఆ మనసును గర్వించింది. మన జీవితంలో నేను ఇంత సంపాదించిన ఆస్తి, నా బ్రతుకు ఇంత జీవితంలో నేను అన్నిటికని సంపాదించినని ఎప్పుడైతే నీ మనసులో గర్వం వస్తుందో అప్పుడు నువ్వు చనిపోతావు. మనసును గర్వించొద్దు. ఏ మనసు ఎక్కడ నువ్వు ఎంత సంపాదించినా నువ్వు గర్వించొద్దు. ఒకవేళ గర్వించినట్లయితే మరి ఇక్కడ ఉన్న ఉజ్జ ఏమైపోయాడో తెలుసా? దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని అభివృద్ధి చెందించాడు. ఎప్పుడైతే అతని మనసులో గర్వం ఏలుబడి చేసిందో అతనికి మరణం తెచ్చిపెట్టింది. ఇక్కడున్న మన జీవితంలో ఎప్పుడు ఏ రోజైనా మనము గర్వించొద్దు. నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి కదా, నాకేం అవసరం లేదు అని చెప్పేసి నువ్వు అనుకోవద్దు. మంచి ఇల్లు కట్టినా కదా, నాకు అన్నిటి కన్నునే కదా, నీ మనస్సును కూడా నువ్వు గర్వించొద్దు. ఎప్పుడైతే నువ్వు గర్విస్తావో అప్పుడు నువ్వు పడిపోతావు, చనిపోతావు అని యేసు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా.